మీరేమైనా కడుగుతారా ముందది? హలో గాయస్, రీసెంట్గా నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఫేమస్ ఫిష్ హార్బర్ వెళ్దామని పొద్దున్నే 6 గంటలకి వెళ్ళాను. ఇక్కడ మీకు పాంఫ్రెట్, కోనం చేప, పారా, టూనా ఫిష్, పండుకప్ప, బోచా, వంజరం, కొరమీను ఇంకా చాలా రకాల చేపలు అతి తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. కొంతమంది కిలోల తూకంలో కాకుండా అలాగే చేప ప్రైస్తో వేలం వేసి అమ్ముతారు. పెద్ద పెద్ద చేపలు అంటే 20 కేజీల చేపలు 1000 రూపాయలకు కూడా కొనడం చూశాను. నా ముందరనే ఒక అబ్బాయి టూనా ఫిష్ దాదాపు 10 కేజీలు కేవలం 3000 రూపాయలకు కొనడం చూశాను. నార్మల్గా టూనా ఫిష్ 1 కేజీ 700కి అమ్ముతారు. డైలీ అమ్ముకునే వాళ్ళు చిన్న టబ్బులో చేపలు ఐస్ వేసి వీధుల్లో తిరిగి అమ్ముకుంటూ ఉంటారు అంట. చేపలు చెడిపోకుండా థర్మోకాల్ బాక్స్లో ఐస్, కొద్దిగా ఉప్పు మరియు చేపలు వేసి ప్యాక్ చేస్తారు. ఇక్కడ చూడండి, చేపలు మరియు ఐస్ని మిక్స్ చేసి థర్మోకాల్ బాక్స్లో ఎలా ప్యాక్ చేస్తున్నారు. ఇది మాత్రం చాలా శుభ్రంగా ప్యాక్ చేస్తున్నారు. మీరు ఇంతవరకు అన్ని పచ్చి చేపలు అమ్మడం చూసింటారు, కానీ వట్టి చేపలు అంటే డ్రై ఫిష్ వీడియోస్ ఇంతవరకు చూసి ఉండరు. ఈ వీడియోలో నేను వైజాగ్లో వట్టి చేపలు లేదా ఎండు చేపలు ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా మత్స్యకారులు వాటర్లో చేపలు బాగా కడిగి ఇంకో డ్రమ్లో ఆ చేపలు ఉప్పు పోసి 24 గంటల నుంచి 36 గంటలు అంటే 1 నుంచి 3 రోజులు అలాగే ఉంచి ఆ తరువాత బయటకు తీసి ఎండలో ఎండబెడతారు.
అలాగే వెళ్తూ ఉంటే కొన్ని వందల కుప్పలు కనబడుతూ ఉంటాయి. హైజీన్ అన్న పదము ఇక్కడ మాట్లాడకపోతేనే చాలా మంచిది. ఎందుకంటే రిక్షాల్లో చేపలు తీసుకెళ్ళేటప్పుడు కాకులు, గద్దెలు, ఇతర పక్షులు చేపల్ని ఎత్తుకెళ్తూ ఉంటాయి. ఇక్కడ కుక్కలకి కూడా తిండి కొరత అస్సలు లేదు. ఇక్కడ ఉన్న కుప్పల దగ్గర నేను కుక్కలకి చూడలేదు, కానీ హార్బర్ బయట ఉన్న డంప్ యార్డ్ దగ్గర చాలా కుక్కలు ఉన్నాయి. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. వీలైనంత వరకు పచ్చి చేపలు వండుకొని తినండి. ఎండు చేపలు తినాలి అంటే బాగా కడుక్కొని వండండి. ఎందుకంటే చూశారుగా ఇక్కడ ఉన్న ప్రాసెస్ ఎలా ఉంటుందో. జీవితంలో ఎప్పుడైనా సరే వట్టి చేపలు పులుసు మరియు ఫ్రై బయట మాత్రం తినకండి. బికాజ్ మన ఇళ్ళల్లో శుభ్రంగా కడిగినంతగా బయట కడిగి ఉండరు. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. మరలా చెప్తున్నాను, ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇది చూడండి, ఈ చేపలు ఎలా రంగు మారి పొడిగా అయిపోతుందో. ఈ చేపలు తినడానికి పనికొస్తాయో లేదో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. నిజానికి ఎండు చేపల చిప్స్కి కూడా డిమాండ్ ఎక్కువ. మన ఇళ్ళల్లో ఎండు చేపల చిప్స్తో ఫ్రై చేసి చపాతీ మరియు అన్నంతో కలిపి తింటారు. నేను కూడా ముందు చాలా తినేవాణ్ణి, కానీ ఇక్కడ చూసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళడమే వద్దు అనుకున్నా. చూశారుగా వైజాగ్లో వట్టి చేపల ప్రాసెస్ ఎలా ఉంటుందో. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.